నమస్తే అందరికీ. ఇప్పుడు భక్తి యోగం స్వామి వివేకానంద కంటిన్యూషన్ ఆఫ్ ఈశ్వర తత్వం. ఇక శంకరాచార్యుని వ్యాఖ్యానానికి మరలుదాం. మనోయుక్తులై ఎవరు సగుణ బ్రహ్మోపాసన మునరించి ఈశ్వర సాయుధ్యం నందుతారో వారి ఐశ్వర్యానికి అవధి ఉందా లేదా అని శంకిస్తే మనకు ఈ కింది విషయాలు వెల్లడవుతాయి. ఆప్నోతి స్వరాజ్యం, వారు స్వరాజ్యాన్ని పొందుతారు. సర్వేస్మై దేవా బలిమావహంతి, దేవతలందరూ అతన్ని పూజిస్తారు. తేషాం సర్వేషు లోకేషు కామాచారో భవతి, సమస్త లోకాల్లోనూ వారికి కామాచారం స్వేచ్ఛా విహారం కలుగుతుంది. ఇలాంటి శృతి వాక్యాలను బట్టి చూస్తే వారి ఐశ్వర్యం నిరవధికమని చెప్పాలి. ఇందుకు వ్యాసుడు జగన్నియమన శక్తి తప్ప అని సమాధానం ఇస్తాడు. జగత్సృజనాశి శక్తులు తప్ప తక్కిన అనిమాది సిద్ధులన్నీ ముక్తులకు కలుగుతాయి. జగన్నియమన శక్తి నిత్య పరిపూర్ణుడైన ఈశ్వరుడిదే. ఎందుకంటే సృజనాది శక్తులను గురించిన శృతివాక్యాలు అతడికే అనువర్తిస్తాయి. అంతేగాక ఈ సందర్భంలోని శృతుల్లో ముక్తుడి ప్రసక్తే లేదు. నిజానికి పరమేశ్వరుడు ఒక్కడే జగన్నియామకుడు. సృష్ట్యాది విషయకాలైన శృతులన్నీ ఆయన్నే తెలుపుతాయి. అంతేగాక ఈశ్వర విషయమై నిత్య పరిపూర్ణుడనే విశేషణం కూడా ప్రయోగింపబడి ఉంది. దీనికి తోడు అనిమాది సిద్ధులు ఈశ్వరాన్వేషణ చేత ఈశ్వరారాధన చేత కలిగేవని శృతులు చెబుతున్నాయి. కాబట్టి జగన్నియమనంలో ముక్తులకు అధికారం లేదు. అంతేగాక వారు తమ తమ మానసాలతో కూడి ఉండడం చేత వారి వారి సంకల్పాలు భేదింపవచ్చును. ఒకనాడు సృష్టిద్దామనుకుంటే వేరొకడు సంహారం చేయ ఇచ్చగించవచ్చు. ఈ దోషాన్ని పరిహరించడానికి అందరూ సంకల్పాలను ఎవరిదో ఒకరి సంకల్పానికి కట్టుబడి ఉండేటట్టు చేయడం ఒకటే మార్గం. కాబట్టి ముక్తుల సంకల్పాలు పరమేశ్వర సంకల్పం మీద ఆధారపడి ఉంటాయనడం సిద్ధాంతం. ఈ కారణాన సగుణ బ్రహ్మ భావనని భక్తిని ప్రసరింప చేయవచ్చును. క్లేశోధికతరస్తే శామవ్యక్తాసక్త చేతసాం, నిర్గుణ బ్రహ్మంలో ఆసక్తమైన మనసున్న వారి మార్గం కష్టతరం. మన స్వభావానికి అనుగుణంగా ఉంటే భక్తివాహిని నిరాటంకంగా ప్రవహిస్తుంది. బ్రహ్మాన్ని గురించి భావించేటప్పుడు మానవ రూపంతో మానవ స్వభావంతో కూడిన వాడని భావిస్తాం. వేరే విధంగా భావింపలేమనడం నిక్షయం. కానీ మనం గ్రహించే ఇతర విషయాల అన్నిటి పట్ల ఈ సత్యం అనువర్తించడం లేదా ఇంతవరకు లోకానికి తెలిసిన మహోన్నత మనశ్శాస్త్రజ్ఞుడైన కపిల భగవానుడు బాహ్యంతరాల్లో మనం ఊహ చేత కానీ ప్రత్యక్ష దర్శనం చేత కానీ గ్రహించే సమస్త వస్తుజాతం యొక్క నిర్మాణానికే మానవుడి ఎరుక అనేది ప్రధాన తత్వం అని అనేక శతాబ్దాలకు ముందే నిరూపించాడు. మన శరీరాలు మొదలుకొని ఈశ్వరుని పర్యంతం మనకు గోచరించే ప్రతి వస్తువులోనూ మన ఎరుకతో కూడిన మరేదో ఒకటి అదేదైనా అవని ఉందని గ్రహింపవచ్చును. ఆ ఇతరమేదైనా అవని అనివార్యమైన ఆ మిశ్రమమే సామాన్యంగా మనం సత్యమని భావించేది. నిజంగా సత్యంలో మానవ మనసు ఎరగగల భాగం ఇప్పటికీ ఎప్పటికీ ఇంతే. మానవాకృతితో మానవ స్వభావంతో కూడిన వాడని భావింపబడటం చేత ఈశ్వరుడు మిథ్య అనడం ప్రలాపం. ఇది ఆదర్శవాద బాహ్య సత్తావాద రియలిజంలను గురించి పాశ్చాత్యులో భీకరంగా కనిపించే వాగ్వాదాల మాదిరి ఉంది. వీటిని గురించి ఏం కోలాహలం, ఏం గందరగోళం. దీనికంతటికీ మూలం సత్తా అనే మాటను గురించి కేవలం వాక్చమత్కారం. సత్తా అనే మాట చేత తెలిసే అభిప్రాయమంతా ఈశ్వరుడు అనే భావంలో ఇమిడి ఉంది. అంతేగాక లోకంలో మరే ఇతర వస్తువైనా ఎంత సత్యమో ఈశ్వరుడు అంతే సత్యం. పర్యవసానంలో ప్రస్తుతం సూచితమైన దానికంటే విశేషార్థాన్ని దీన్ని సత్తా అనే శబ్దం తెలపదు. ఈశ్వరుని గురించి మన తత్వశాస్త్ర అభిప్రాయం ఇది. ఓకే అండి, ఇది అయిపోయింది. థ్యాంక్ యూ యూవర్స్, థ్యాంక్ యూ సబ్స్క్రైబర్స్, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. నెక్స్ట్
బ్రహ్మానుభవమే భక్తి యోగాశ్రయం. చూద్దాం. థ్యాంక్ యూ.